కృష్ణా జిల్లా నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదంగా మారింది. గత ఆదివారం జరిగిన ఆవిష్కరణలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో పనిచేసిన నాయకులను ఎలా ఆహ్వానిస్తారని జనసేన జిల్లా ప్రతినిధి మర్రి శివరామకృష్ణను కూటమి శ్రేణులు ప్రశ్నించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రేణులకు క్షమాపణలు చెప్పారు. మరోపక్క జనసేన పార్టీలో ఉంటూ పార్టీకి మచ్చ తీసుకొస్తున్న మరిది శివరామకృష్ణపై చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. 15వ తారీఖు 12/24 సంవత్సరం ఆదివారం సాయంత్రం నూజివీడు పట్టణంలో కీర్తిశేషులు శ్రీ గౌతు లచ్చన్న గారి కాంస్య విగ్రహం ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన గౌడ్ సోదరులందరూ కలిసి రాజకీయ నాయకుల్ని ఆహ్వానం మేరకు ఆ విగ్రహము కొంత కాంట్రవర్సీగా 2 రోజుల నుంచి జరుగుతుంది. అందుకు గాను మేము ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన గౌతు లచ్చన్న గారు స్వాతంత్ర సమరయోధులు, ఆయనకి ఎటువంటి కులము ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఆంధ్రప్రదేశ్లో గౌతు లచ్చన్న గారు అంటే చాలా గౌరవంగా, ఒక స్వాతంత్ర సమరయోధుల్లో కొంతమందిలో మరి ఒక గౌరవంగా గుర్తించే వ్యక్తుల్లో ఒక ఆయన మన గౌతు లచ్చన్న గారు. 15వ తారీఖు 12/24 సంవత్సరం ఆదివారం సాయంత్రం నూజివీడు పట్టణంలో కీర్తిశేషులు శ్రీ గౌతు